ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా నువ్వు చేసిన హీరోల్లో ఇప్పుడు సూపర్ స్టార్లు, సూపర్ మెగా స్టార్‌లుగా ఉన్నారు కదా! నీ సినిమా వాళ్ళతో పోటీ పడుతున్నాయి. యాక్చువల్‌గా లాస్ట్ ఇయర్ 'గుంటూరు కారంతో' 'హనుమాన్.' ఈ సంవత్సరం యాక్చువల్‌గా 'విశ్వంబర'తో యాక్చువల్‌గా ఇది పడేది. 'విశ్వంబర' పోస్ట్‌పోన్ అయ్యి ఎందుకు నెక్స్ట్‌కెళ్ళింది గానీ పడతది సార్? లేదు సేమ్ 'మిరాయ్' 1 వీక్ గ్యాప్‌లో 'మిరాయ్' వచ్చేది. అది కిందకి సెప్టెంబర్ 17థ్ అనుకున్నారు. అసలు అలా అంటే ఉండేది కాదు. అంటే అక్కడ దరిదాపుల్లో కాంపిటీషన్ డేట్స్ అలా వస్తున్నప్పుడు ఎలా ఫీల్ అంటే 'మహేష్ బాబు' 'యువరాజులో' నాకు వాటిల్లో నచ్చదు సార్. నాకు నచ్చదు అలాగా. నిజంగా గూడా అంటే వాళ్ళు పెద్ద సూపర్ స్టార్సు. ఆళ్ళ బాడీ ఆఫ్ వర్క్ ఎంత పెద్ద బాడీ ఆఫ్ వర్క్ ఆళ్ళది. వాళ్ళని చూసొచ్చినోళ్ళం మేము. నాకు నిజంగా అలా నచ్చదు. ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. బట్ సాడ్‌లీ మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నవే పట్టుమని 5, 6 డేట్లు. సో, వెన్ వి ఆర్ మేకింగ్ ఎ ఫిల్మ్ దట్ ఈస్ రిలవెంట్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్. ప్రతి ఒక్కళ్ళు మంచి డేట్‌లో రావాలి, పండక్కి రావాలి, హాలిడేకి రావాలి. హాలిడేకి వస్తే అందరు ఆడియన్సు థియేటర్‌కి రావాలి అనేదే అందరి మోటివ్. సో, దానివల్ల జరిగిన పరిణామాలే తప్ప ఈ ఎవరికీ ఏమీ పర్టిక్యులర్‌గా అక్కడే రావాలి అని ఉండదు. అండ్ టు ఆన్సర్ యువర్ క్వెషన్ లాస్ట్ టైమ్ గూడా వద్దు మనకిది మనం ముందు డిసెంబర్‌లోనో ఎక్కడో అని పుష్ చేసినోడు నేనే. అక్కడ హిందీ ఆ మొత్తం టీమ్‌లో పుష్ చేసినోడు నేనే. మీ ప్రొడ్యూసర్‌ని అడిగినా, డైరెక్టర్‌ని అడిగినా, ఎవరిని అడిగినా చెప్తారు. బట్ ఆ హిందీ ఇబ్బందులు, తర్వాత తెలుగులో గూడా సజెస్ట్ చేయటాలు. అంటే కనిపిచ్చే వాళ్ళు మేముంటాం సార్ ముందు. బట్ ఎనకాల నుంచి పుష్ చేస్తున్నోళ్ళు చాలా మందుంటారు సార్. అది ఎవరికీ తెలీదు. సో, మేము కనిపిస్తూ ఉంటాం.